లూకా ఒక టాలెంటెడ్ స్క్రాప్ ఆర్టిస్ట్. నిహారిక రీసెర్చర్ ఇన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. తను లూకా లైఫ్లోకి వచ్చి లైఫ్ని ఇంకా కలర్ఫుల్గా మారుస్తుంది. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా ఉండరా అన్నదే ఈ సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన లూకా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లూకా ఒక టాలెంటెడ్ స్క్రాప్ ఆర్టిస్ట్. ఒకరోజు లూకా చనిపోయి ఉంటాడు. అక్బర్ అనే పోలీస్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. లూకా ఒక ఫేమస్ ఆర్టిస్ట్ కావడం వల్ల మీడియా వాళ్ళు అంతా అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. లూకా ఇంట్లో మార్టిన్, సలోమి అనే ఇద్దరు పని వాళ్ళు ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలు. అక్బర్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళు అక్బర్కి లూకా గురించి తెలిసిన వారిని చెప్తారు. లూకా వాళ్ళ నాన్న తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత అతనికి అన్నీ వాళ్ళ అమ్మే. కానీ వాళ్ళ అమ్మ కూడా కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్తో నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది. దాంతో లూకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శివన్ అనే అతను లూకాకి పెయింటింగ్ నేర్పించి ఆర్టిస్ట్గా రెడీ చేస్తాడు. అప్పుడు లూకా డిప్రెషన్లో నుంచి కొంచెం బయటపడతాడు. లూకాకి 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి శివన్ పరిచయం. శివన్ ఒక ట్రావెలర్. మార్టన్, సలోమి ఇద్దరిని శివనే లూకాకి తోడుగా పనిలో పెట్టింటాడు. లూకాకి ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఒక స్ట్రీట్ బ్యాండ్తో మాత్రం పరిచయం ఉంటుంది. లూకాకి కుంజమన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. తనది మార్టిన్, సలోమి వాళ్ళ కాలనీనే. రీసెంట్గా లూకాకి శ్రీ సాయి బిల్డర్స్తో ఒక క్లాష్ ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మార్టిన్, సలోమి ఉన్న కాలనీని వెకేట్ చేయించాలని చూస్తుంటారు. అప్పుడు లూకా తన ఫ్రెండ్స్తో కలిసి గోడ మీద పెయింట్ వేసి నిరసన తెలిపింటారు. లూకాకి 2 months నుంచి నిహారిక అనే అమ్మాయితో పరిచయం ఉంటుంది. తను 2 వారాల క్రితం లూకాని వదిలేసి బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత నుంచి లూకా చాలా డిస్టర్బ్గా ఉండేవాడు అని మార్టిన్ అక్బర్తో చెప్తాడు. అలాగే నిన్న సాయంత్రం ఒక కొరియర్ వచ్చింది. అప్పుడు సంతోషంగా ఉన్నాడు. పొద్దున్నే వచ్చి చూస్తే ఇలా అయింది అని అంటాడు. అక్బర్ తన కో ఆఫీసర్ అలోషితో, నా భార్య ఫాతిమాని నేను ఒక దగ్గరికి పిలుచుకొని వెళ్ళాలి. నువ్వు బాడీని పోస్ట్మార్టంకి పంపించి ఈ ప్లేస్ని సీజ్ చేయని చెప్పి బయలుదేరుతాడు. అక్బర్ ఫాతిమాని పిలుచుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్కి అప్లై చేస్తారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న హ్యాపీగా ఉండరు. దానికి అక్బర్ డివోర్స్ తీసుకొని ఫాతిమాతో మంచి ఫ్రెండ్గా ఉండాలి అనుకుంటాడు. ఫాతిమా మాత్రం ఎప్పుడు చూసినా ఏం మాట్లాడకుండా తనలో తానే బాధపడుతూ ఉంటుంది. యాక్చువల్గా అక్బర్కి పెళ్లికి ముందు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. తన పేరు జెనెట్. తను ఒక నర్స్. ఇద్దరు పరిచయం పెంచుకొని లవ్ కూడా చేసుకుంటారు. కానీ ఒకరోజు జెనెట్ అక్బర్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతుంది. అక్బర్ పెళ్లి చేసుకొని అన్న ఆ బాధల నుంచి బయటపడదాం అనుకుంటాడు. కానీ బయటపడలేకపోతాడు. అందుకే తను ఫాతిమాతో కూడా సంతోషంగా ఉండలేకపోతాడు. దానికోసమే డివోర్స్ తీసుకోవాలి అనుకుంటాడు. అక్బర్ దగ్గర ఒక పిల్లి ఉంటుంది. అది జెనెట్ ఇచ్చింది. అక్బర్ అలోషి కూతురు బర్త్డే ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అక్బర్ పై ఆఫీసర్ అక్బర్తో, లూకా చనిపోయాడు అని తెలియగానే మనోజ్ అనే అతను నాకు ఫోన్ చేసి, లూకాని నేను ఒక పార్టీలో చూశాను. అక్కడ లూకా జయప్రకాష్తో గొడవ పడ్డాడు అని, లూకాతో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్తాడు. జయప్రకాష్ ఒక ఫేమస్ జర్నలిస్ట్ అండ్ రైటర్. ఆఫీసర్ అక్బర్తో అతను వెళ్ళి కలవండి అంటాడు. ఆఫీసర్ వెళ్తూ అక్బర్తో, మీ డైవర్స్ గురించి ఇంకోసారి ఆలోచించు అంటాడు. దానికి అక్బర్, నాతో ఉంటే తను చాలా కష్టపడుతుంది సార్. డివోర్స్ ఇస్తే తను వేరే అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది అంటాడు. అక్బర్ తన టీంతో క్లూస్ కోసం లూకా ఇంటికి వెళ్తాడు. అక్కడ అక్బర్కి కొరియర్లో వచ్చిన ఒక డైరీ కనిపిస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ తను స్లో పాయిజన్ తీసుకోవడం వల్ల చనిపోయాడు, ఇది సూసైడ్ అని చెప్తుంది. కానీ అక్బర్ ఇది సూసైడ్ కాదు అని నమ్ముతాడు. తను ఆఫీసర్తో మాట్లాడి ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ తీసుకుంటాడు. అక్బర్ జయప్రకాష్ని వెళ్ళి కలుస్తాడు. జయప్రకాష్ లూకా చనిపోయిన విషయం తెలుసుకొని సంతోషపడతాడు. పోలీసులు నీకి లూకాకి ఏమి గొడవ అని అడుగుతారు. జయప్రకాష్ పోలీసులతో, నిహారిక నా చెల్లెలి కూతురు. వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోతాడు. ఆ తర్వాత నిహారిక వాళ్ళ అమ్మతో బెంగళూరులోనే ఉండి అక్కడే చదువుకుంటుంది. నిహారిక కెమిస్ట్రీలో అకాడమిక్స్ చేస్తుంది. తన రీసెర్చ్ కోసం కొచ్చికి వచ్చింటుంది. అప్పుడు లూకా పరిచయం అవుతాడు. లూకా తనకు మాయమాటలు చెప్పి 2 months బ్యాక్ నిహారికని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు. 2 వారాల క్రితం తను బెంగళూరుకి వెళ్ళిపోయింది అని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. కానీ 1 వారం క్రితం తనను పాయిజన్ తీసుకొని చనిపోయింది అంటాడు. అక్బర్ అలోషితో
బెంగళూరు స్టేషన్కి ఫోన్ చేసి నిహారిక చనిపోవడానికి కారణం కనుక్కో అంటాడు. అక్బర్ సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ డైరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ డైరీ నిహారికది. నిహారిక తన ఫ్రెండ్ ఫోర్స్ చేస్తుంటే ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తుంది. అక్కడ నిహారిక ఒక స్క్రాప్ ఆర్ట్ని చూసి ఇది ఏమైనా ఆర్టా, అంత యూజ్లెస్ అని తన ఫ్రెండ్తో అంటుంది. ఆ ఆర్ట్ని చేసింది లూకా. లూకా నిహారిక మాటలు విని తనని తిడతాడు. నిహారిక కూడా లూకాని తిడుతుంది. లూకా ఫ్రెండ్ వచ్చి గొడవని ఆపుతాడు. నిహారిక లూకా చేసిన ఆర్ట్ని స్ట్రైట్గా చూడకుండా సైడ్ నుంచి చూసింటుంది. అందుకు ఆ ఆర్ట్ సరిగ్గా కనిపించదు. నిహారిక దాన్ని స్ట్రైట్ నుంచి చూసి ఆర్ట్ని తప్పుపట్టినందుకు లూకా దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ చేపలు అమ్ముకునే అతను చేపని లూకాకి చూపించి కొనుక్కుంటారా అని అడుగుతాడు. లూకా ఆ చేప చనిపోయి ఉండడం చూసి చేపలు అమ్ముకునే అతనితో గొడవ పడతాడు. నిహారిక లూకాని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతుంది. లూకా నిహారికని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అది జయప్రకాష్ చూసి నిహారికతో నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అని తిడతాడు. దానికి నిహారిక అది నా ఇష్టం, నాకు నీ పర్మిషన్ అవసరం లేదు, నేను బయట రూమ్ వెతుక్కుంటున్నాను, దొరకగానే వెళ్ళిపోతా అని చెప్తుంది. నిహారికకి జయప్రకాష్తో ఉండటం ఇష్టం ఉండదు. నిహారికకి లూకా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం నచ్చుతుంది. నిహారికకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అందుకు తనకి లూకా నచ్చి తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటుంది. మరుసటి రోజు నిహారిక లూకా ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి కలుస్తుంది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు లూకాకి నిహారిక నిలబడిన వ్యూ బాగా నచ్చి నిహారికతో నీ పెయింట్ గీస్తాను అలానే ఉండు అంటాడు. నిహారిక అలానే నిలబడుతుంది. లూకా పెయింట్ గీసి చూపిస్తాడు. ఆ పెయింట్లో నిహారిక ఏడుస్తున్నట్టు ఉంటుంది. అది నిహారిక చూసి నేను అంతగా స్మైల్ ఇస్తే ఇలా గీస్తావా అని అంటుంది. లూకా నువ్వు బయటికి నవ్వుతున్నావు కానీ నీ ఫేస్లో నాకు బాధ కనిపించింది అంటాడు. అప్పుడు నిహారిక తన స్టోరీని లూకాతో చెప్తుంది. నిహారికని వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ అమ్మే పెంచుతుంది, కానీ సరిగ్గా పట్టించుకునేది కాదు. జయప్రకాష్ తన మామయ్య, అంటే తండ్రి లాంటివాడు. స్టార్టింగ్లో జయప్రకాష్ ప్రేమని బాగానే చూపిస్తూ ఉంటాడు. కానీ కొన్ని రోజులకి ఆ ప్రేమ మారిపోతుంది. ఆ విషయం కొన్ని రోజులకి నిహారికకి అర్థమవుతుంది. ఒకరోజు జయప్రకాష్ నిహారికని ఎవరూ లేని ఒక చోటికి పిలుచుకొని వెళ్ళి తన కాళ్ళ మీద పడి నేను చేసిన పనులకి నన్ను క్షమించు, మీ అమ్మతో ఈ విషయాలు చెప్పొద్దు అంటాడు. నిహారిక కూడా అమ్మకు చెప్తే బాధపడుతుంది అని చెప్పదు. అందుకే నాకు అక్కడ ఉండటం ఇష్టం లేక బయట రూమ్ కోసం వెతుక్కుంటున్నా అని లూకాకి చెప్తుంది. ఈ మాటలు విని లూకా పెయింట్ గీస్తూ ఉంటాడు. నిహారిక అది చూసి నా మాటలు వినలేదేమో అని కోపంతో వెళ్ళిపోతుంటే లూకా నిహారికని ఆపి తను గీసిన పెయింట్ని చూపిస్తూ ఎప్పుడైతే మీ మామయ్య నీ కాళ్ళ మీద పడ్డాడో అదే అతని భయం, నీ విజయం, దుఃఖం నుంచి బయటికి రా అని అంటాడు. నిహారిక తన బాధని పోగొట్టినందుకు లూకాకి థ్యాంక్స్ చెప్తుంది. లూకా నిహారికతో నా ఇంట్లో ఒక రూమ్ ఉంది, నీకు ఇష్టమైతే ఇక్కడికి వచ్చి అంటాడు. నిహారిక ఆలోచించి బట్టలు తీసుకొని లూకా దగ్గరికి వచ్చేస్తుంది. లూకా నిహారికని వాళ్ళ అమ్మ రూమ్లో ఉండమంటాడు. ఇంతలో శివన్ లూకాతో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. లూకా నిహారికని సలోమి, మార్టిన్ అలాగే శివన్కి పరిచయం చేస్తాడు. లూకా కాఫీ తీసుకొని రావడానికి బయటికి వెళ్తాడు. శివన్ నిహారికతో మాట్లాడుతూ లూకాకి కోపం ఎక్కువే, కానీ వాడి మనసులో చాలా పెయిన్ ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి లూకాకి నెక్రోఫోబిక్ ఫోబియా ఉంటుంది. అంటే ఈ ఫోబియా ఉన్నవాళ్ళు చీమ చనిపోయినా కూడా తట్టుకోలేరు. అందుకే బీచ్ దగ్గర చేప చనిపోయి ఉండటం చూసి గొడవకి వెళ్ళింటాడు. శివన్ నిహారికతో లూకాకి ఫ్రెండ్స్ తక్కువ, వాడు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఇప్పుడు నువ్వు కూడా వాడి లైఫ్లోకి వచ్చావంటాడు. శివన్ మళ్ళీ టూర్కి బయలుదేరి వెళ్తాడు. లూకాకి 2 అలవాట్లు ఉంటాయి. 1 పెన్సిల్ని చెవులో పెట్టుకోవడం, 2 బుక్ పేజీలను తిప్పేటప్పుడు వేలిని నోట్లో పెట్టుకుని తేమ చేస్తాడు. నిహారిక మానుకోమని చెప్పినా తను మానుకోడు. ఇద్దరూ ఒకే చోట ఉంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో అక్బర్ని వాళ్ళ పని మనిషి వచ్చి డిన్నర్కి పిలుస్తుంది. ఫాతిమా డిన్నర్ చేయకపోయేసరికి అక్బర్ ఫాతిమాతో నువ్వు చాలా మారిపోయావు, మనం విడిపోయేటప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగా ఉందామనుకున్నాం కదా, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఏదో స్ట్రేంజర్లా చూస్తున్నావు అని అంటాడు. నేను నీకోసమే డివర్స్ ఇస్తున్నా అని అంటాడు. దానికి ఫాతిమా నా కోసమా, నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు నా దగ్గర నీ లవ్ విషయం కూడా దాచలేదు, కరెక్టే, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చు అనుకున్నా, కానీ నువ్వు మాత్రం ఆ పిల్లిని పట్టుకొని జెనెట్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటావు. నిజం చెప్పాలి అంటే నీ కోసమే నేను డివర్స్ ఇస్తున్నా అని అంటుంది. అప్పుడు అక్బర్ ఫాతిమా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అలోషి అక్బర్కి ఫోన్ చేసి శ్రీసాయి బిల్డర్స్ అపార్ట్మెంట్ దొరికింది అంటాడు. అక్బర్ అలోషి అక్కడికి బయలుదేరతారు.
నిహారిక కేసులో బెంగళూరు ఆఫీసర్ అలోషితో తను స్లో పాయిజన్ తీసుకోవడం వల్ల చనిపోయింది, సూసైడ్ అని కేసుని క్లోజ్ చేశామని అంటాడు. అక్బర్ అలోషి శ్రీ సాయి బిల్డర్స్ ఓనర్ని వెళ్ళి కలుస్తారు. తను మాకేం లూకాతో విరోధం లేదు, నిజం చెప్పాలి అంటే తన గోడ మీద పెయింటింగ్ గీసిన తర్వాతనే మేము ఆ కాంట్రాక్ట్ని ఆపేశామని అంటుంది. అక్బర్ ఆ డైరీలో చదివింది అలోషితో చెప్తాడు. అలోషి కూతుర్ని అలా ఎలా చేస్తాడు అని వాడి మీద కోపం పెంచుకుంటాడు. అక్బర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు. లూకా నిహారిక డైరీ చదవాలి అని తన రూమ్లోకి వెళ్తాడు. నిహారిక పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ అంతా చూస్తూ ఉంటుంది. లూకా రూమ్లో గ్లాస్ పగలగొట్టి సౌండ్ చేస్తాడు. దానికి నిహారిక లేచి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. లూకా నా ఫ్రెండ్స్ స్ట్రీట్ బ్యాండ్ వాళ్ళు సౌత్ ఇండియా టూర్కి వెళ్తున్నారు, ఇప్పుడు ప్రాక్టీస్ ఉంటే నిన్ను కూడా పిలుచుకొని వెళ్దామని వచ్చా అంటాడు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ లూకా నిహారికని అందరికీ పరిచయం చేస్తాడు. వాళ్ళు టూర్కి బయలుదేరాక లూకా నిహారిక ఇంటికి వచ్చేస్తారు. నిహారిక లూకాతో నువ్వు నా డైరీ చదివావా అని అడుగుతుంది. లూకా అవును అనేసరికి నిహారిక టైం వచ్చినప్పుడు నేనే నా డైరీని నీకు ఇస్తా, అంతవరకు ముట్టుకోకు అని చెప్తుంది. మరుసటి రోజు పొద్దున్నే లూకా సైక్లింగ్కి వెళ్తాడు. దారిలో ఒకడు చెట్టుకు ఊరేసుకొని చనిపోయి ఉంటాడు. లూకా అది చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోతాడు. నిహారిక శివన్ని పిలుచుకొని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నిక్రోఫోబిక్కి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతుంది. సైకాలజిస్ట్ ఆ ఫోబియా ఉన్న వాళ్ళకి చావు అంటే చాలా భయం, దానికి క్యూర్ లేదు, కానీ అదే కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది అంటాడు. లూకా నిహారిక సినిమాకి వెళ్ళి వస్తుంటారు. నిహారిక ఆకలి అంటుంటే లూకా అక్కడ ఒక పార్టీ జరుగుతుంటే నిహారికని అక్కడికి పిలుచుకొని వెళ్ళి భోజనం తీసుకొని వస్తాడు. అక్కడ జయప్రకాష్ కూడా ఉంటాడు. తను నిహారికతో మాట్లాడాలి అని పక్కకి పిలుచుకొని వెళ్ళి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. దానికి లూకా జయప్రకాష్ని పక్కకు తోసి అక్కడ ఉన్న వాళ్ళతో మీ కూతురుని జాగ్రత్తగా ఉండమనండి, సొసైటీలో వీడిలాంటి చెత్తనాయల్లో ఉంటారు అని అంటాడు. నిహారిక లూకాని అక్కడి నుంచి ఇంటికి పిలుచుకొని వెళ్ళి నువ్వు ఇలా అన్ని విషయాలు ఓపెన్గా చెప్పకూడదు అని తిడుతుంది. అప్పుడు లూకా నిహారికతో నువ్వు నా మనిషి, నిన్ను వాడే కాదు, ఎవరు తిట్టినా నేను అలానే ఫీల్ అవుతా అని అంటాడు. నిహారిక ఆ మాటలు విని లూకాకి దగ్గర అయిపోతుంది. పొద్దున్నే లూకా బయటికి వెళ్ళి పూలు తీసుకొని వచ్చి నిహారిక బాత్రూంలో ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేశాక చూస్తే నిహారిక తన వెనక్కి వచ్చి మాట్లాడిస్తుంది. బాత్రూంలో సలోమి ఉంటుంది. అది చూసి నిహారిక ఫుల్గా నవ్వుతుంది. నిహారిక లూకాతో నువ్వు నన్ను ఎప్పుడైనా వదిలేస్తావా అని అడుగుతుంది. దానికి లూకా వాళ్ళ అమ్మ బ్రాస్లెట్ నిహారికకి ఇచ్చి నేను నీ కళ్ళ ముందు లేకపోయినా నీ కోసం ఎప్పుడు ఉంటాను అని అంటాడు. శివన్ ఇంటికి వచ్చి లూకాతో కుంజమన్ వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకోబోయింది అంటాడు. ఎందుకంటే శ్రీ సాయి బిల్డర్స్ వాళ్ళు అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటారు. అందుకు లూకా హాస్పిటల్కి వెళ్ళి ఆమెను చూసి డిప్రెషన్కి లోనవుతాడు. కానీ ఆ కాంట్రాక్ట్ ఆపాలి అని ట్రై చేస్తాడు. నిహారిక లూకాతో నీ పరిస్థితి బాగలేదు, వెళ్ళిపోదామని పిలుస్తుంది. కానీ లూకా వినడు. దాంతో నిహారిక కూడా లూకాతోనే ఉంటుంది. రాత్రి లూకా తన ఫ్రెండ్స్తో గోడ మీద శ్రీ సాయి బిల్డర్స్ కాంట్రాక్ట్ ఆపాలి అని పెయింట్ వేస్తారు. అప్పుడు పోలీసులు రావడంతో అందరూ పారిపోతారు. దారిలో లూకా బండి నడిపేటప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. నిహారిక లూకాని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తుంది. డాక్టర్ ఏం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది అంటాడు. మరుసటి రోజు పొద్దున్నే డాక్టర్స్ స్కాన్ తీసుకొని లూకాని డిశ్చార్జ్ చేస్తారు. నిహారిక స్కాన్ రిపోర్ట్స్ కోసం వెళ్తే డాక్టర్ లూకాకి నెక్రోఫోబిక్ కాకుండా మతిమరుపు కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. నిహారిక అలాంటివి ఏమీ లేవు డాక్టర్, ఎందుకు అడిగారు అని అడుగుతుంది. డాక్టర్ ఏం చెప్పాడు అన్నది డైరీలో ఉండదు, ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది. నువ్వు నన్ను ఎందుకు బెంగళూరుకి పంపించేశావు, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని తెలుసు కదా, ఎందుకు పంపించేశావు అని ఉంటుంది. అక్బర్ పొద్దున్నే లేచి చూస్తే తన పిల్లి చనిపోయి ఉంటుంది. దాన్ని సమాధి చేస్తాడు. అక్బర్ అల్లోషితో డాక్టర్ని వెళ్ళి కలుస్తాడు. లూకాకి క్యాన్సర్ ఉంది అంటాడు. సేమ్ వాళ్ళ అమ్మకి ఉన్నట్టే. డాక్టర్ ఆ మాటలు నిహారికకి చెప్పడం బయట కూర్చొని లూకా వింటుంటాడు. అప్పటి నుంచి లూకా బాధతో సపరేట్గా ఉండటం స్టార్ట్ చేస్తాడు. నిహారికని కూడా దూరం పెట్టి తనైనా సంతోషంగా ఉండని అని బెంగళూరుకి పంపించేస్తాడు. అలోషి డాక్టర్ చెప్పిన మాటలు విని లూకాకి తనకి క్యాన్సర్ ఉంది అని తెలిసింది కాబట్టి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని అంటాడు. కానీ అక్బర్ మాత్రం సూసైడ్కి అంత భయపడేవాడు సూసైడ్ చేసుకోడు అని నమ్ముతాడు. లూకా చనిపోయాడు అని తెలుసుకొని లూకా ఫ్రెండ్స్ టూర్ నుంచి వచ్చేస్తారు. అక్బర్ వాళ్ళని ఎంక్వైరీ చేసి లూకా ఇంటికిస్ని వాళ్ళకి ఇస్తాడు. అక్బర్ అల్లోషితో కలిసి వెళ్ళి జయప్రకాష్ని కలుస్తాడు. జయప్రకాష్ నిహారిక చనిపోయి ఒక రోజు ముందు బెంగళూరులోనే ఉంటాడు. అందుకు అక్బర్కి తన మీద డౌట్ వచ్చి లూకాని నిహారికని ఎందుకు చంపావని అడుగుతాడు.
జయప్రకాష్ నా కూతురునే నేను ఎందుకు చంపుతా అని అంటాడు. అలోషి కోపం తట్టుకోలేక జయప్రకాష్ని కొట్టి నువ్వు ఎంత గొప్ప తండ్రివో నీ కూతురు డైరీలో రాసిందిలే అంటాడు. అక్బర్ దగ్గర జయప్రకాష్ ఇది చేశాడు అని చెప్పడానికి సాక్ష్యం ఉండదు. అందుకు అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు. అక్బర్ ఇంటికి వెళ్తే తన రూమ్లో ఫాతిమా ఉంటుంది. అక్బర్ తనతో ఏం మాట్లాడాలో తెలియక లూకా నిహారికల స్టోరీ మొత్తం చెప్పి ఒక క్లూ కూడా దొరకలేదు అంటాడు. ఫాతిమా లూకా పెయిన్ తెలియకుండా చనిపోయాడు అంటే తన మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఇది చేసింటారు, నిహారికానే ఇది చేసింటుంది అని అంటుంది. ఎందుకంటే క్యాన్సర్ ఉన్నవాళ్ళు చనిపోయే ముందు చాలా సఫర్ అవుతారు. అప్పుడు అక్బర్కి ఒక క్లూ స్ట్రైక్ అవుతుంది. అది ఏమి అంటే లూకా బుక్ పేజీ తిప్పేటప్పుడు నోట్లో వేలు పెట్టి తడి చేస్తాడు. అది తెలుసుకొని అక్బర్ ఆ బుక్ని ల్యాబ్కు పంపిస్తాడు. ఆ పేజీలన్నిటి మీద పాయిజన్ ఉంటుంది. నిహారిక కెమిస్ట్రీ స్టూడెంట్ కావడం వల్ల పాయిజన్ కూడా తనే రెడీ చేసి ఉంటుంది. లూకాకి ఆ అలవాటు ఉండటం వల్ల పాయిజన్ నోట్లోకి వెళ్ళి పెయిన్ తెలియకుండా చనిపోతాడు. అక్బర్ పిల్లి కూడా అక్బర్ పడుకున్నప్పుడు బుక్కుని నాకింటుంది. అందుకే ఆ పిల్లి చనిపోయి ఉంటుంది. ఈ జర్నీలో అక్బర్ ఫాతిమాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లూకా నిహారిక ఇద్దరు చనిపోయి కలుసుకుంటారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లూకా మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.